నా పేరు సందిల బలరాం, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుల్ని. ఈరోజు తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సమస్త సమస్యల పరిష్కార సాధనకై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించడం జరుగుతోంది. మరియు డైరీ క్యాలెండర్ 2020 సంవత్సరంది ఆవిష్కరించుకోబడుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క మెయిన్ సమస్యలు ముఖ్యంగా మీ ద్వారా ఒక 4 సమస్యలు ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావాలని తెలుసుకున్నా. రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో జూనియర్ పంచాయతీ నుండి గ్రేడ్ 4గా కన్వర్ట్ అయిన వాటి పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 2 సంవత్సరాల కాలాన్ని ప్రొబేషన్గా డిక్లేర్ చేసి కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఓపీఎస్లను జేబీఎస్గా కన్వర్షన్ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీలను కూడా గ్రేడ్లుగా గుర్తించి పదోన్నతులు కల్పించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత సంవత్సరం నుండి నేటి వరకు పాలక వర్గాలు లేకపోయినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి అన్నీ కూడా మౌలిక వసతులు కల్పిస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శికి పెట్టినటువంటి ఖర్చు, ఆర్థికపరమైనటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఐఎఫ్ఎంఎస్లో ఉన్నటువంటి ట్రెజరీలో బిల్స్ కానీ చెక్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని కోరుతా ఉన్నాం. కాబట్టి పంచాయతీ కార్యదర్శి సాధారణ సెలవులు వాడుకునే విధంగా ఆదివారాలు కానీ సెకండ్ సాటర్డేలు కానీ పండుగ సెలవుల్లో కూడా ప్రభుత్వాలు అదే రోజులలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఎలాంటి సెలవులు లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సాధారణ సెలవులలో పంచాయతీ కార్యదర్శులను వాడుకునే విధంగా ఏదైతే వర్కింగ్ డేలు ఉన్నాయో అవసరం కూడా ఒక రోజు 1 గంట ఎక్కువ పని చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా సాధారణ సెలవులు ఏవైతే ఉన్నాయో మా కుటుంబాలతో గడిపే విధంగా మాకు అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని కూడా ఇవన్నీ నెరవేర్చాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.